ఇంకో ప్రధాన వార్త ఇంకోటి, బీఆర్ఎస్తో పొత్తుకు మాయావతి ఓకే, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళాడంటూ. సరే, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి అయితే గతంలో చాలా గొప్పగా మాట్లాడుకున్నాం మనం. నిజంగా అట్లాంటి ఆయన ఈ రాష్ట్రంలో మంచి పదవిలో ఉండి నాయకత్వాన్ని అంటే అందిస్తే కనుక ఆయనకి ప్రజలు తను నిజంగా పేద ప్రజల కోసము సామాన్యుల కోసం ఆలోచన చేస్తాడు అని చెప్పి చాలా ఆశించినము, నమ్మినము. ఆయన అప్పటికి బీఎస్పీ నుంచి పోటీ చేసి సిర్పూర్లో ఓడిపోయినప్పటికీ, ఒక్క సీటు కూడా రాకపోయినప్పటికీ ఇంకా పోరాటం చేస్తూనే ఉంటాడు, ఇంకా పేద ప్రజల పక్షాన్నే ఉంటాడని చెప్పేసి నమ్మినం, అనుకున్నాం. కానీ తీరా తీసుకుపోయి కేసీఆర్ కారు మీద ఎక్కించాడు ఏనుగు పిల్లని. సరే, ఏనుగు పిల్లనా ఏనుగా పెద్దది, మరి ఏది పెద్దది, కారు పెద్దదా ఏనుగు పెద్దదా? ఏనుగుని కారు మోస్తుందా లేదంటే కారు మీదనే ఏనుగు ఎక్కి కూర్చుంటుందా తెలియదు, కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నట్టుగా బయటకు వచ్చింది. ఇక్కడనే అసలు సమస్య ప్రజలకు అర్థం కాదు. ఏంటంటే అసలు వీళ్ళు పోరాటం చేసేటప్పుడు ఒక మాట చెప్పి తర్వాత ఇంకా ఏం లేదు, రాజకీయంలో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరని గొప్పగా మళ్ళా ఒకళ్ళొకరు ఇట్లా చేతులు పట్టుకొని ఒకే దగ్గర ఒకే గొడుగు కింద పనిచేసినప్పుడే చాలా అనుమానం వస్తుంది. అందుకోసమే ఈ దేశంలో కాంగ్రెస్ని బీజేపీని కూడా నమ్మరు. సరే, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ ప్రభుత్వాలు వేరు, ఇప్పటి వరకు వాళ్ళ లైన్లు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు అయినప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్ కూడా కుమ్ముక్కైనాయి అని మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడప్పుడు అట్లాంటి గత్యంతరం ఏర్పడుతుంది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాంటి పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి అని చెప్పే పరిస్థితి వస్తుంది ఓసారి. దానికి ఉదాహరణకి ఇట్లా జరిగినప్పుడు కేసీఆర్ పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నాడు, పేద విద్యార్థులకి సరైన సౌకర్యాలు అందిస్తలేడు, గురుకులాలని అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి ఆ గురుకులాలకు సంబంధించిన విద్యని నిజంగా పేద ప్రజల కోసం నేను కష్టపడతా అని చెప్పి ఒక సంస్థను స్వేరో అని చెప్పి ఒక సంస్థను స్థాపించి అప్పటి నుండి అందరికీ ఆరాధ్య దైవమైంది ఆయన. పేద పిల్లలకి, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతికి కనపడ్డాడు. కానీ అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చివరికి ఎవరి మీదైతే పోరాటం చేసిండో, ఎవరి మీదైతే ఆ కత్తులు దూసిండో ఆ కేసీఆర్ దగ్గరికే పోయి మరి చెయ్యి పట్టుకున్నప్పుడన్నా ఆయనకి బాధ అనిపించలేదో, మరి పుష్పగుచ్చం ఇచ్చేటప్పుడు అన్న బాధ అనిపించలేదో తెలియదు. కానీ ఆ రోజు తిట్టి ఇవాళ పొగిడితే, మరి ఆ రోజు తిట్టినప్పుడు ఆయననే తిట్టిండు, ఈ రోజు పొగిడినప్పుడు కూడా ఆయన్నే పొగుడుతూ ఉన్నాడు. చూస్తున్నది మాత్రం మనమే. ఆ రోజు సాక్ష్యం మనమే, ఈ రోజు సాక్ష్యం మనమే. మరి అది రైటా ఇది రైటా? అయితే ఇక్కడ వస్తున్నటువంటి విమర్శలకి ఆయన సమాధానం ఏం చెప్తున్నాడంటే, మా పొత్తుకు బీఆర్ఎస్ అండ్ బీఎస్పీ పొత్తుకు మాయావతి కూడా ఓకే ఉంది. సరే, మాయావతి ఏం చేస్తుంది? మాయావతికి చెప్పి ఏదో రకంగా దీన్ని కలిపేసినావు. సరే, ప్రాంతీయ పార్టీయే, కానీ నువ్వు ఈ తెలంగాణ సమాజం ఎట్లా నష్టపోతుందో వివరించి చెప్పి, ఈ తెలంగాణ సమాజం ఏ రకంగా మనం ఇబ్బందుల పాలు అవుతున్నామో అని చెప్పిన తర్వాత అదే తెలంగాణ సమాజాన్ని చూడండి, ఇవాళ కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు అని పొగడడానికి సిద్ధమైండు. మరి ఈయన నమ్ముతారా? ఆయన నమ్మనట్టు ఈయన నమ్మకుండా పోతారా? సరే, కొన్ని నిర్ణయాలు ఏం చేస్తాయంటే విపరీతంగా పైకి తీసుకెళ్ళినట్టే కొన్ని నిర్ణయాలు పాతాళానికి తొక్కేస్తాయి. ఆకాశానికి ఎత్తే నిర్ణయాలు కొన్ని ఉంటాయి, తీసుకుపోయి పాతాళానికి తొక్కేసే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. ఈ ఉన్న కాస్త మంచి పేరు కూడా పోగొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఏం నష్టం? ఆయన ఏమన్నాడు? బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం అన్నాడు. సరే, ఉత్తరప్రదేశ్లో మాయావతి కావచ్చు, ఇక్కడ ఈయన కావచ్చు. అట్లనే ఆ బీఆర్ఎస్ కూడా ఇక్కడ నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి మేము వాళ్ళకి వ్యతిరేకం, వాళ్ళని గద్దె దింపేదాకా నేను పోరాటం మొదలుపెట్టనని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా ఏం చేసిండు? మళ్ళీ తీసుకుపోయి ఆయన చేతుల్ని చేసిండు. కాబట్టి మనం నమ్ముదామా లేదనేది తెలంగాణ ప్రజలుగా మనం ఆలోచించుకుందాం. తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తుకు బీఎస్పీ చీఫ్ మాయావతి అనుమతించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. పొత్తు విషయంలో త్వరలోనే కేసీఆర్ సమక్షంలో జరిగే చర్చలకు రామ్జీ హాజరు కానున్నారని తెలిపారంటూ ఇది పొత్తు కాదు, పొత్తు కానే కాదు. ఎందుకంటే ఆకునూరు మురళీ సార్ ఏమన్నాడంటే, సరే ఆయన అంటే బాధ అనిపించి ఉండొచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ సార్కి, కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి, పునరాలోచించుకోవాలి. ఒక్క ఎంపీ సీటు కోసం పార్టీని తీసుకుపోయి బడుగు బలహీన వర్గాల మన జాతులన్నింటినీ తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ప్రవీణ్ కుమార్ అన్నాడు. ఈ మాట విన్నాకనన్నా నీకు బాధ అనిపించాలి. ఎందుకంటే ఎన్నో ఆశలతోని బీఎస్పీకి ఆదరించినటువంటి, బీఎస్పీలో పోటీ చేసినటువంటి ఎంతోమంది నాయకుల ఆశలన్నీ వాళ్ళ భవిష్యత్తును తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినట్టు అనిపిస్తలేదు, మోకరిల్లినట్టు లేదు. ఆయన అన్న మాటల నుంచి అర్థం అదే. పైగా అసలు బీఆర్ఎస్కే
ఇలా పార్టీని ఆదరిస్తారో లేరో పార్లమెంట్ ఎన్నికలలో అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న తరుణంలో బీఎస్పీకి బీఆర్ఎస్ అవసరం ఏమొచ్చిందో. సరే వీళ్ళిద్దరు కలిసి ఎవరి మీద పోరాటం చేస్తారు మరి, బీజేపీనా కాంగ్రెసా? అదన్నా క్లారిటీ ఉండాలి వీళ్ళకి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇలా బీఆర్ఎస్తో పొత్తు కలిసి ఇద్దరు కలిసి ఎవరితో పోరాటం చేస్తారు, ఎవరిపైన పోరాటం చేస్తారు? కాంగ్రెస్ పైన, బీజేపీ పైన? మీ ఉమ్మడి ఎజెండా అయింది. ఇదంతా పక్కకు పెడితే సరే ఒక్క ఎంపీ సీట్ అని ఆకునూరు మురళీ సార్ అన్నాడు, కానీ ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తారు ఇదన్నా ఒక క్లారిటీ ఉంది అసలు? బీఎస్పీకి ఈ రాష్ట్రంలో బీఎస్పీ ఎంపీ గెలిచే అవకాశం ఉందా? బీఎస్పీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? మరి లేనప్పుడు బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, బీజేపీని కాదని బీఎస్పీ ఎంపీని ఎన్నుకుంటారనేది చాలా డౌట్ పడే అంశం ఇది. అది కూడా అప్పటికి కూడా మరి ఎన్ని సీట్లు ఇస్తారు మీకు? ఇదన్నా మాట్లాడుకున్నారా? ఒకటి ఇస్తారా, రెండు ఇస్తారా? అది పొత్తు ఎట్లయితుంది మరి? అది ఒకసారి ఆలోచించుకోవాలి.